आदि ना अंत है उसका, वो सबका ना इनका उनका, वही है माला वही है मन का मस्त मलंगा। హలో ఎక్కడున్నారా? సరే వాళ్ళని కూడా కొనుక్కొని రా ఇక్కడ మనం ఎప్పుడు కలిసే దగ్గరికి, సరేనా? అయ్యో అమ్మాయి ఏమో చెప్తాను, నేను మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏం కథ మాట్లాడతారు మరి. అదేర్రా వస్తా అన్నాడు, ఫోన్ చేసిన దగ్గర దగ్గర వచ్చిన. అరే మామ ఏడున్నూరు అందరు నీ గురించి వెయిట్ చేస్తున్నారు.
ఏం లేదా మళ్ళా పిలిపించినావు అంతా అయిపోయినా మా దావత్ చంద్రశేఖర్ దగ్గర 2000 కాదు 2000 కాదా? మామ ఎప్పుడు వచ్చినావు మామ హైదరాబాద్ నుండి? నేను కూడా అక్కడికే రావాలనుకుంటున్నా, అట్లనే సెటిల్ అవ్వాలనుకుంటున్నా. మామ మళ్ళీ ఒక్కరు వచ్చినావు సంతాన్ లేడు మామ? ఈరోజు లీవ్ ఇవ్వలేరు ఆఫీస్లో, రేపు వస్తాడు, రేపు మార్నింగ్ వస్తాడు. మొత్తం హైదరాబాద్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టు కదరా. మొత్తం ఫేస్బుక్ అంటారంట, ఇంకేమో అంటారట. మరి నేను కూడా అక్కడే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఏం రా హైదరాబాద్ పోతావా? అవును మామ, ఈడేముంది మామ. అవునారా హైదరాబాద్ పోతావా? సరే మరి నేను కలుస్తా, వెళ్తున్నా. ఏమైంది మామ? ఏం లేదు ఏం లేదు. ఏంటి మామ? ఏమైంది మామ? ఏంటి మామ? తిరుపతి ఏమైంది అన్న గట్ల వెళ్ళిపోతుండు? ఏమో మళ్ళీ ఏమైనా మాట్లాడినాం, మళ్ళీ వస్తాను పోయింది. ఏమైంది హలో, ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాను, ఇక్కడ రండి అందరు. కాస్త మాట్లాడేది ఉంది, మీరు అందరు ఇక్కడ రండి. ఏంటన్నది రమ్మని పిలిచావు, అందరు వచ్చాక సైలెంట్గా కూర్చున్నావు, డల్గా ఎందుకున్నావు? పొద్దున వీడేమో అన్నాడన్నా, ఏమన్నావురా? ఏమన్నా మామ? ఏమనలే కదా. హైదరాబాదు ఏదో వెళ్తా అని అన్నావు కదా. అదే మామ, హైదరాబాద్ పోదా అనుకుంటున్నా. ఎందుకురా? ఇక్కడ ఏమైందని? మనలో ఏముంది మామ, అది ఇక్కడ ఎంజాయ్ లేదు ఏం లేదు. అదే సిటీకి వెళ్తే మంచిగా బతకొచ్చు, ఎంజాయ్ ఉండొచ్చు. వారంటీ మామ, నేషనల్ వెళ్దాం అనుకుంటున్నా. మన ఊళ్ళో ఏముంది? సిటీలో రిచ్గా ఉండొచ్చు, ఫుల్ పైసలు సంపాదించవచ్చు. ఇక్కడ ఏముంది మామ? ఆ సిటీ లైఫే వేరు మామ, రిచ్ లైఫ్ అక్కడ. ఏదిరా రిచ్చు? పొద్దున్న లేస్తే నీతో మాట్లాడేవాడు ఎవడు ఉన్నాడు, నీకేమైనా అయితే పట్టించుకునేవాడు ఎవడు ఉన్నాడు, తిన్నావా లేదా అని కూడా అడిగేవాడు ఎవడు ఉన్నాడు. అందరూ ఉండి అనాథలాగా బ్రతకడమేనారా రిచ్ అంటే? ఏంట్రా తొక్కలో సిటీ, పక్కింట్లో ఏం జరుగుతుంది నాకెందుకులే అనుకొని ఎవడెట్లా పోతే నాకెందులే, నేను బాగుంటే చాలే అనుకోవడమేనారా బాగా బ్రతకడం అంటే? రోడ్డు మీద ప్రాణాలు పోతున్నా, ప్రాణాలు తీస్తున్నా, సెల్ఫీలు దిక్కుంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో షేర్ చేసుకోవడం తప్ప నేను కాపాడడానికి ఎవడు రాడు అక్కడ. అదేనారా బాగా బ్రతకడం అంటే? అదే మన ఊళ్ళో అయితే ఒక్కరికి ఏం జరిగినా మేమున్నాం అనుకుంటూ ఊరంతా వస్తారా. అదే మన ఊళ్ళో అయితే పచ్చని చెట్లు, నిర్మానుష్యమైన ఆకాశం, నిర్మలమైన వాతావరణం. అదే మన ఊళ్ళో అయితే నువ్వు చేసే ప్రతి పనిలో మేమున్నామనంటూ ఎప్పుడు మన మంచిని కోరుకుంటారా. తినడానికి రమ్మని మమకారంగా పిలిచే అమ్మ, ఆప్యాయంగా తిన్నవారా అని పిలిచే నాన్న, సరదాగా ఆడుకోవడానికి చెల్లి, తమ్ముడు, అత్తయ్య, మామయ్యలు, బాబాయ్యలు, ప్రతి పండుగకు అందరిలో కలిసి ఉండడమేరా బాగా బ్రతకడం అంటే.
అదే మన ఊళ్ళో అయితే సహాయం చేసే ఇరుగు పొరుగు వాళ్ళు మన దగ్గర లేకున్నా ఇదిగో తీసుకో నీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తూలే అని ఇచ్చే పక్కింటి వాళ్ళు మంచిగా ఉంటుందిరా ఊళ్ళో అయితే. అదే మామ అక్కడైతే బాగా సంపాదించవచ్చు కదా, డబ్బులు బాగా వస్తాయి కదా. ఏమన్నావురా? బాగా సంపాదించవచ్చా? సంపాదించేది ఎందుకురా? తిండి తినడానికే కదా. ఆ తిండి ఎక్కడి నుండి వస్తుందిరా? మన ఊళ్ళో ఉండే రైతు పండిస్తేనే కదరా నువ్వు కడుపు నిండా తినేది. బాగా సంపాదిస్తున్నా కదా అని ఆస్తులు డబ్బులు తినగలవారా? ఆ సిటీలో ఏమున్నదిరా? ఆ వాతావరణం కలుషితంలాగా అక్కడ మనుషులు కూడా కలుషితం అయిపోయారా. అక్కడికి మనము వెళ్ళి కలుషితం కావద్దురా. ఈ అందమైన ప్రపంచంలోనే పుట్టాం, ఈ మట్టి తింటూనే పెరిగాం, ఇదే మట్టిలో కలిసిపోదాంరా. అవును మామ, నువ్వు చెప్పింది నిజమే. ఎక్కడికో వెళ్ళి కలుషితం కావడం కంటే మన పుట్టిన నేలనే డెవలప్ చేసుకుంటూ మన ఊరిలో గౌరవంగా బతుకుతాం మామ.